ఏమిట్రా ఏమిటా మోటు సరసా ఉండే స్నేహం నువ్వు కూర్చో నేను పట్టి చూపిస్తా కూర్చో ఇది ఇలా సున్నితంగా విన్నరాసినట్టు ఉండాలి ఆనందు ఒరే తాత తాత నీ మీద బెంగెట్టేసుకున్నాను రా రోజు కళ్ళ వస్తున్నావు అనుకో ఇవాళ రేపు నేనే బయలుదేరొద్దాం అనుకుంటున్నా తినరా నాన్న తిను ఇవన్నీ తిను మా కాలేజీకి 4 రోజులు సెలవులు వచ్చాయక్క ఆనంద్ మిమ్మల్ని చూడాలనుందంటే బయలుదేరి వచ్చాం. అమ్మా ఆయనమ్మా నాకొద్దు కానీ నువ్వు తిను. అత్తయ్య చెప్పిన మాట వింటున్నావా నాన్న? అల్లరి చేసి వాళ్ళనే విసిగించడం లేదు కదా? లేదు వదినా, చాలా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అవును ఇల్లింత నిశ్శబ్దంగా ఉందేమిటి? బావగారు లేరా? అన్నయ్య గారు ఊళ్ళో లేరా వదినా? వాడిప్పుడు ఇక్కడ ఉండటం లేదమ్మా. అదేమిటండి? అది నా దౌర్భాగ్యం రాకేశ్వ. ఆయన పట్టుదల నీకు తెలుసు కదా. నేనే ఆనందిని చదువు కోసం పంపేశానని నా మీద కారాలు మిరియాలు నూరారు. వాడు రానన్నాడన్న కోపంలో పట్నం నుంచి ఓ దొమ్మరి పిల్లని తీసుకొచ్చారు. బంగారి, నా పేరు బంగారి కాదు భైరవి. భైరవా? అవును, మా గురువు గారు పెట్టారు. బాగుంది కదా? మీ గురువుగారు ఎవరో తెలుసా? మా గురువు గారే. ఆయన మా నాన్నగారు. నిజమా? ఉట్టు ఆలస్యం అయితే గురుగారు కొప్పడతారు. వెళ్దాం పదా. అమ్మో నేను రాను. అదే మీ నాన్నగారిని చూడవా? చూడాలని వచ్చాను. ఇప్పుడు చూశానుగా. కనిపిస్తే డాన్స్ నేర్చుకోలేదని కోపడతారు. నేను వెళ్తాను బాబు గారు. పూజ పోగానే పాఠం మొదలెడతారు. వస్తాను. బంగారి అంటే నువ్వేనమ్మా? అవునండి. మీరు? శర్మ గారు లేరా? ఉన్నారండి. కులాసానా బావగారు? ఎప్పుడొచ్చారు? పొద్దున్నే వచ్చాం. ఆనంద్ రాలేదా? వచ్చాడన్న గారు. మిమ్మల్ని చూడాలని మాకన్నా ముందే వచ్చాడు ఇక్కడికి. మీతో మాట్లాడడానికి భయపడి దూరం నుంచి చూసి వచ్చేసట. ఏమిటో మీరు చేసిన పని నాకేం నచ్చలేదు బావగారు. ఏమిటది? అదే ఇంట్లో మీరు ఎప్పుడన్నా అక్కడ చెంబికడ పెట్టేది కుదరా? అన్నం వండుకుంటూ వంటలు తోముకుంటూ ఎందుకు వచ్చిన అవస్థ చెప్పండి. ఇలా ఊరు వదిలి భార్యను వదిలిపెట్టి. మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారా, విమర్శించడానికి వచ్చారా? అది కాదు అన్నగారు, జరిగిందేదో జరిగిపోయింది. వదిన గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే మంచిది. ఒకే ఊళ్ళో భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారంటే నలుగురు రకరకాలుగా అనుకుంటారు. కొంత పట్టు విడుపులు ఉండాలి బావగారు. మీరు చేస్తున్న పని తప్పని నేను అన్ను, కానీ ఆ పని చేస్తున్న తీరు తప్పు అనిపిస్తుంది. భైరవి, ఇంటికొచ్చిన అతిథులు వెళ్ళిపోయేప్పుడు 2 చేతులు జోడించి వినయంగా నమస్కారం చేయాలమ్మా. చెయ్యి. వెళ్ళొస్తాం బావగారు. మంచిది. జాగ్రత్త. వెళ్ళొస్తాం అక్క. అలాగే అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. చెప్పులు వేసుకున్నా బయలుదేరదాం. 2 రోజులు ఉండొస్తానంటీ. స్కూల్ పోతుంది నాన్న. పోతే పోయింది, 2 రోజులేగా. తప్పు కదా నాన్న. స్కూల్ మానేచ్చా? సెలవులు ఇవ్వగానే మళ్ళీ వచ్చేది గాని. చూడు, ఇందులో లడ్డూలు జంతికలు ఉన్నాయి. పట్టుకెళ్ళు. తాత నువ్వేనా చెప్తాదా? నేను వెళ్ళను. అబ్బా ఏమిటో ఒంట్లో ఉన్నట్టుండి సలపరం మొదలైంది కేశవా. ఏమిటి బాబు గారు, జ్వరం వచ్చిందా? మరేనమ్మా. అబ్బా అబ్బా పిల్లవాడిని ఉంచేయి. పిల్లాడిని ఉంచడం కాదు మామయ్య, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. పెద్ద సూదితో ఒక్క ఇంజక్షన్ పొడుస్తాడు. ఇంజక్షనా? ఇంజక్షన్ ఎందుకు? ఇందాక ఏదో కాస్త నలతగా ఉండి ఇప్పుడు సర్దుకుంది. డాక్టర్ వద్దు, ఇంజక్షన్ వద్దు. త్వరగా వెళ్ళరా. బాగా చదువుకోవాలన్నా, జాగ్రత్త. వస్తాం అక్క. ఆనంద్, ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను మావయ్య. రాసిన ఉత్తరం చదువుకుంటున్నావా? అమ్మకేనా?
ఓకే. ఆగు, నీ స్థానం అక్కడే. ఆలయ ప్రవేశం చేసి అపవిత్రం చేయి. మన కరాటకుడు వచ్చాడు రా. ఎన్నాళ్ళైందిరా నేను చూసి, బాగున్నావా? ఆనందబాబు పరీక్షల్లో నీకేలా ఆశీర్వదించావు. అదే జరిగితే నేను 10 శుక్రవారాలు ఉపవాసం చేసి పొర్లు దండాలు పెడతాను స్వామి. ఏరా పరీక్షలు ఎలా రాసా? తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో తప్పుతాను రా, గ్యారంటీ. ఫస్ట్ క్లాస్ లో తప్పుతావా? ట్యూటోరియల్ కాలేజీలకి హెల్ప్ చేద్దామని. ఎవర్రా ఈ బ్యూటీ? భైరవని నారాయణ శర్మ గారి దగ్గర నాట్యం నేర్చుకుంటుందిరా. భైరవి గుడ్. ఏమ్మా కులాసా? గుళ్ళోకి నన్ను రానివ్వలేదమ్మగారు. పోన్లేమ్మా, బాధపడకు. దేవుడు గుళ్ళో కాదమ్మా, మన కళ్ళల్లో ఉంటాడు. కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటే చాలు. ఎల్లుండి నుంచి ఆనందబాబు పరీక్షలట. మీరు బాబు పేరున గుళ్ళో పూజలు చేస్తే మంచిదని. అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను. అమ్మగారా, ఇల్లు పెద్దదే, ఓ 10 ఏళ్ళు చేస్తదే. నీ మొఖం 10 ఏలేటి 25 చేతది. దండాలని అమ్మగారు. దండాలమ్మగారు. అయ్యా నేనండి. మీరు దొమ్మరాళ్ళం. మా గుంట బంగారి మీ దగ్గర పెరుగుతుంది కదా, తన అమ్మ బాబులు. ఎవరేది? మన బంగారే. ఓ సో 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 ఎంత ఎదిగిపోయేదో తెల్లే. ఓలమ్మో దొరసాన్లో ఉన్నవేనా తల్లి? అమ్మగారు, అమ్మా పొయ్యి మీద పాలు పెట్టాను కానీ పొంగిపోతాయేమో చూసిరమ్మా. కొంచెం ఆగమ్మా, బిడ్డను కొద్దిసేపు చూసుకొని. మీరు ఇటు వచ్చారేమిటి? ఇటుకేసి రావద్దని ఆయన చెప్పారట కదా. చెప్పారమ్మా, 10 ఏళ్ల పాటు ఏటా ఇంత డబ్బు ఇస్తామన్న మాట మీద పెట్టినాం మేము. ఇటు ఏటా ఇస్తున్నారు. ఈ ఏడాది అవ్వత్తన్నా అయిపు లేరు. అందుకే డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాం. కాస్త వెసులుబాటు చూసుకొని పంపిస్తారులే బాబు. ప్రస్తుతం ఆదాయం ఏమీ లేక మా పరిస్థితి ఇబ్బందిగానే ఉంటుంది. ఓలమ్మో మొదటి కేసరెట్టేస్తున్నావు నా తల్లి. బిడ్డ మా దగ్గర పెద్ద అయితే కన్నెరకు పెట్టి కనీసం 2 ఏళ్ళనా సంపాదించేవాళ్ళం. ఈ వయసులోది గడక్క ఆడతా ఉంటే వేలకు వేలు కురిసాయి. ఇన్ని నట్టపోయి బిడ్డను మీకు ఇచ్చేసాం. దాన్ని నొగ్గేసినందువల్ల మా కడుపులు నిండట్లేదు. ఇప్పుడు మీ డబ్బు ఇవ్వకపోతే మేమందరం దూకి చావాల్సిందే. అది కాదమ్మా, దయచేసి నా మాట వినండి. ఒక 1 నెల రోజుల్లోపు మీ డబ్బు ఏర్పాటు చేస్తాను. 1 నెల రోజుల్లోకి ఏం తిన తెల్లే గడ్డా? ఆయమ్మతో మనకేటి? మనకి డబ్బు వద్దు, దస్కం వద్దు. మన బిడ్డను మనం తీసుకుపోదాం. రాయే. వదిలేయ్, నేను రాను. ఏటి యాసకాలేస్తున్నావేటే? ఆగండి, మీకు కావాల్సింది డబ్బేగా. డబ్బిస్తే పిల్లను వదిలేస్తారా? పెద్దోళ్ళు మీరు మాట తప్పలే, మేము తప్పం. డబ్బు ఇస్తే పెట్టిన ఒకేసి వెళ్ళిపోతాం. ఏనా? అంతే. ఒక్క నిమిషం. ఇందా, ఇంతకంటే మీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవు. ఏటి తల్లి, తాళిబుట్టిస్తున్నావా? మీ పిల్లని మా వారు గొప్ప ఆశయంతో తీసుకొచ్చారు. తన విద్యను ధారపోసి తనంతటి దాన్ని చేయాలని నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారు. ఆయన ప్రయత్నం మధ్యలో ఆగిపోకూడదు. ఇన్నేళ్లు మాతో పెరిగిన మీ బిడ్డ మళ్లీ కష్టాల రొంపిలోకి దిగిపోకూడదు. మీ పిల్లకున్న గొప్ప భవిష్యత్తుని మీరే పాడు చేయకండి. దయచేసి ఇది తీసుకెళ్ళండి. ఆ దగ్గినిపురమా, ఆ నగట్టుకుంటే మాడిపోతావు. తాళిబుట్టి తీసిస్తుంది అంటే ఈ అమ్మ కాదురా, అమ్మోరు. కన్నోళ్ళం మనకంటే పెంచిన తల్లి ఆ అమ్మ బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూసావా? వద్దురా, దొరసాన్లో పెరుగుతున్న బిడ్డను మళ్ళీ దొమ్మరాటకి దించొద్దు. బతకలేకపోతే అడుక్కు తింటాం. ఆ తాళిబొట్టు మాత్రం అంటుకోకరా. బంగారి, దేవుడి గుళ్ళో కడిగెట్టే అదృష్టం కూడా లేని మా బిడ్డవి నిన్న దేవుళ్ళే సాగుతుంటారు. జాగ్రత్తగా ఉండమ్మా. పదమావా, వస్తాం తల్లి. మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ. చెప్తాం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా పోడి. ఇదిగో ఈ మాత్రలు తీసుకెళ్లి
రాత్రికి 2 పొద్దున 10 మింగు ఆయ్. జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే నేనండి నిన్ను కాదు వాణ్ణి నువ్వు వెళ్ళు వస్తాను బాబాయ్. ఓడలేదురా ఓడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా ఏ అమ్మేశావా ఆ కర్మ సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాస్తున్నాడు. అది చూసి నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఈల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మా కేసు చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా మనకు ఆ ఈలల గోల ఏల ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంట లేని విద్యే. అబ్బా దాని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్న? తల వాచిపోతోంది. అగ ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు